మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఓపికతో ఫలించు అనే వీడియో సిరీస్ని చూడబోతున్న ప్రతి ఒక్కరితో నేను కొద్ది సమయం మాట్లాడాలి అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో సిరీస్ యొక్క తొలి పలుకులను జాగ్రత్తగా వినండి. విద్యార్థులు ఇంగ్లీష్, లెక్కలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో మానవుడు అతీతమైన విజ్ఞానాన్ని అభ్యాసం చేసుకోవడమే కాకుండా దాని లోతులు పరిశోధించడానికి ఎంత వ్యయమైనా చేయగలుగుతున్నాడు. కానీ అతడు తన హృదయాన్ని పరిశోధించలేకపోతున్నాడు. దుర్భరమైపోతున్న తన జీవితాన్ని బాగు చేసుకోలేక నిరాశ నిస్పృహలతో విషాద సాగరంలో కొట్టుకుని పోతున్నాడు. దేవుని నమ్ముకున్న వారి గతి కూడా చాలా మట్టుకు ఇలానే ఉంది. మానవుని సృష్టించింది దేవుడు. ఆయన సహాయం లేకుండా మానవుడు తనంతట తాను బాగుపడలేడు. బైబిల్లోని ఆత్మీయ సత్యాలు మానవుణ్ణి బాగు చేయగలవు, కానీ ఆ వాక్యాలు మానవుణ్ణి ఎందుకు బాగు చేయలేకపోతున్నాయి? ప్రభువైన యేసు వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు. ఆ జీవవాక్కులతో మన జీవితం క్రమబద్ధం కాగలదు. వాక్యమై ఉన్న విత్తనంలో ఆత్మ ఉంది మరియు జీవం ఉంది, కానీ ఆ విత్తనం మానవ హృదయంలో ఎందుకు ఫలించడం లేదని మనం తెలుసుకోవాలి. ఈ వీడియో సిరీస్లో వాక్యానుభవంచే సూచించబడ్డ ఆత్మీయ సత్యాలు మరియు ఫలించడానికి మనం తెలుసుకోవలసిన చర్యలు పొందుపరచబడ్డాయి. ఇవి మీ జీవితాలను ఉజ్జీవింపచేయగలవని నా విశ్వాసం. దీన్ని చూడడం వల్ల మీరు ఎదురు చూస్తున్న సంతోషం, సమాధానం మీ జీవితాల్లో మీరు తప్పక అనుభవించగలరు. ఇట్లు మీ శ్రేయోభిలాషి బ్రదర్ ముఖర్జీ.